డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది, ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది, మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకి ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాన్ని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలను ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది, ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో
ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష్య ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకుని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రచ్చ అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య, కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 విషయాలు గమనించండి. చాలా ఆశ్చర్యం కలిగించే సంఘటనల్ని మన నిత్య జీవితంలో అది ప్రభావితం చేస్తున్నాయి. ఈ కన్య అనే భావము శని కర్మ రిజిస్ట్ని రేడియేట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ భావము ఒక పంచాయతీ భావంగాను, అసూయకి, ఈర్ష్యకి, జుగుప్సకరమైనటువంటి ఒక విధమైనటువంటి దృష్టికి అది గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది, లాక్కుంటూ ఉంటుందని కూడా మనం చెప్తాం. అదేవిధంగా ఈ యొక్క కుంభం అనే భావము కుజకర్మ రిషిని కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ భావం ఏ బంధుత్వ కారకత్వంగా వస్తుందో ఏ లగ్నానికైనా ఆ బంధుత్వ కారకత్వాలతో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆర్గ్యూ చేయకూడదు, ఆ కారకత్వాల విషయాల్లో మనం కావాలనే గొడవలకి దిగకూడదు అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రీతిలో ఇప్పుడు వృషభ లగ్నములో ఎవరైనా పుట్టి ఉంటే, వృషభ లగ్నములో ఎన్ని వేల కోట్ల మంది పుట్టున్నా వారికి రచ్చలు, రగడలు, గొడవలు, తగాదాలు, కోర్టు కేసులు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విదాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంభవిస్తాయి అన్న విషయాల్ని మనం చర్చిస్తాం. ఉదాహరణకి వృషభ లగ్నానికి 5వ భావంగా కన్య అనేది వస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పాను, కన్యకు శని కర్మారిష్టి ఉంటుంది కాబట్టి ఈ కన్యకు శని కర్మారిష్టితో పాటు చంద్రుని కర్మారిష్టి కూడా ఉంటుంది. అందువల్ల గమనించండి, మీరు కావాలంటే మీ ప్రపంచంలో మనకు ఉన్నటువంటి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి పుట్టే ప్రథమ సంతానం అనేది ఒకటి ఉంటుంది. అది అమ్మాయిగా పుట్టని లేదా అబ్బాయిగా పుట్టని ఖచ్చితంగా ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో రాశి కానీ, లగ్నం కానీ, లగ్న పాయింట్ అంటే లగ్నాధిపతి కానీ, లగ్న పాయింట్కి పడిన వారుగా పుడతారు. దాంతోపాటు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలతో కూడా కనెక్ట్ అవుతారు. ఈ 7 నక్షత్రాల కలయికతోనే ఈ వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారికి కలిగే ప్రథమ సంతానం అనే జాతకం ఏర్పడుతుంది. ఇది డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. దీని నుండి ఎవరు తప్పించుకోలేరు. కావాలంటే మీరు ఏం చేస్తుంటారంటే రాశి పడిన నక్షత్రం వరకే పరిశీలిస్తారు, లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని, లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రాన్ని కూడా చూడాలి, పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నేను చెప్పిన అంశాలు అర్థమవుతాయి. అయితే ఇక్కడ నేను మాట్లాడే టాపిక్ వేరు. అదేమిటంటే ఈ కన్య అనే భావము వృషభ లగ్నానికి చెందిన వారికి 5వ భావంగా రావడం జరిగింది కాబట్టి ఈ 5 అనేది ఏమిటంటే పూర్వీకుల యొక్క విషయాలు తెలియజేస్తుంది. అందుకని పూర్వపుణ్య స్థానము అంటాం. దాంతోపాటు ప్రథమ సంతానము అని చెప్తాం. దాంతోపాటు 5 అనేది ఏమిటంటే ముఖ్యంగా లవ్ అండ్ లవర్ గురించి చెప్తుంది, ప్రేమ గురించి చెప్తుంది, జ్యోతిష్యం గురించి చెప్తుంది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్తుంది. మీ నాన్నకు నాన్న అంటే మీ తాత, మీ నాన్నకు నాన్న మీకు తాత అవుతారు, నాన్నకు నాన్న తాత, ఆ తాత విషయాలు చెప్తుంది. ఉదాహరణకి మీకు మీ నాన్నకి నాన్నతో సత్సంబంధాలు ఉన్నాయి, చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు, ఒకరికొకరు వదిలి ఉండలేరు, అంత థిక్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాంటి ఫ్రెండ్షిప్తో మీరు వెళ్తుంటే మా తాత గొప్పవాడండి, అది చేశాడు, ఇది చేశాడు మీరు చెప్పుకున్నారు అనుకోండి, అక్కడ స్టార్ట్ అవుతుంది అసూయ ఇతరుల దగ్గర నుండి, దృష్టి, ఈర్ష్య, అది వాళ్ళలో పేరుకుపోయి ఉంటుంది. ఒకరోజు దాన్ని బయటికి ఎగ్జిబిట్ చేయాలి, బయటికి చూపించాలి, చూపించడానికి ఒక సాకు కావాలి. అది ఒక చోట మీకు చెప్తాను ఎలాగనేది. అదేవిధంగా 5 అనేది ఏమిటంటే మీరు ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారి గురించి మీరు ఎవరికైనా చెప్పడం. అప్పుడు ఒక అబ్బాయో లేదా ఒక అమ్మాయో ఎదుటి వారికి మీరు చెప్తున్నప్పుడు
వారికి ఇలాంటి సందర్భం వారి జీవితంలో వచ్చే ఉండదు. అలాంటి మధురమైన రుచుల్ని, సంతోషకరమైనటువంటి రోజుల్ని గడిపి ఉండరు. కానీ మీరు చెప్తుంటారు, మా లవ్ ఇలా అంటుంది, మా లవర్ ఇలా అంటున్నారు అని గొప్పగా చెప్పుకుంటా ఆ ఆశయ వాళ్ళు పేరకపోతుంది ఎదుటి వ్యక్తిలో, మీ సమానమైన వయసు ఉన్నటువంటి వ్యక్తిలో. అది ఒకరోజు బరస్ట్ అవ్వాలి. ఆ దృష్టిని లాగుతుంది, లాస్ట్కి అది లేకుండానే పోతుంది, మీకు ఆ ప్రేమ ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో, ఇలాంటి వాటిలో మీరు చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. దాన్ని అన్నింటినీ పోస్టులు వేసి అతికించడం, బూస్ట్ చేయడం, ప్రకటించడం, అందరికి షో ఆఫ్ చేయడం, ఇలా చేసినప్పుడు అక్కడ దృష్టి లాగబడి చివరికి అది మటుమాయమైపోతుంది. అయితే ఒకవేళ దాని నుండే మీకు తగాదాలు, దాని వలనే మీకు రచ్చలు, దాని వలనే గొడవలతో పాటు కొట్లాట్లు, ఒకరినొకరు తన్నుకోవడం, రచ్చల రగలతో జీవితాన్ని మనశ్శాంతి లేకుండా గడపడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటి. అయితే ఇది ఏ విధమైన సాకుతో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరిగి మీకు ఇబ్బంది కలుగుతుందంటే, ఈ వృషభ లగ్నానికి 11వ కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభం అనేది 10వ భావం అవుతుంది. అంటే వృషభ లగ్నానికి 10వ భావంగా కుంభం వస్తుంది. కుంభానికి అన్ని వేళల కుచిని కర్మారిష్టి ఉంటుంది. అందువల్ల 10వ భావం అంటే మీ యొక్క వృత్తి, మీ యొక్క ప్రొఫెషన్, మీరు ఏమైతే వ్యాపారం చేస్తున్నారో ఆ విషయాల గురించి చెప్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా పని చేయండి, ఎక్కడైనా వ్యాపారం చేయండి, అక్కడ ఆ విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు ఒక కర్మస్థానానికి వెళ్ళినారు, కర్మ అంటే ఒక రిచువల్ సంబంధమైనటువంటి సెరమోనీకి వెళ్ళారు, కర్మస్థానానికి వెళ్ళారు, ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంది పెద్దలది. అప్పుడు అక్కడ పోయి ఆర్గ్యుమెంట్ చేయకూడదు, గొడవలు చేయకూడదు, మీ నాన్న కుటుంబం వారితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అలా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు ఎక్కడైతే వ్యాపారం పెట్టారో, ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో, మీకు ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ని కొనసాగించి ముందుకెళ్తున్నారో అక్కడ కానీ ఎవరితోనే నాకు వచ్చిన కస్టమర్స్తో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల అది చినికి పెద్దదయ్యి పెద్ద వాన అయిపోయినట్టుగా, తుఫాన్ అయిపోయినట్టుగా ఎక్కడ పోయి నిలుస్తుందంటే కోర్టులో నిలుస్తుంది. అంటే నేనేం చెప్పొస్తున్నానంటే, ఈ యొక్క వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి అసూయ, ఈర్ష్య, దృష్టి ఏ భావం లాగబడుతుందంటే 5వ భావం లాగబడుతూ ఉంది. దేని ద్వారా లాగబడుతుందంటే, మీ అబ్బాయి చాలా బాగా చదువుతుంటాడు, లేదా మీ అమ్మాయి బాగా చదువుతుంది, డాక్టరేట్ అయి ఉంటుంది, లేదా డాక్టర్ కోర్స్ చదువుకుంటుంది. బాగా గమనించండి. మీరు ఈ చిన్న చిన్న విషయాల్ని గమనించకపోవడం వల్లనే మీ జీవితంలో ఉన్నతిని పొందలేకపోతున్నారు. ఉదాహరణకి వృషభ లగ్నంలో పుట్టినటువంటి అమ్మాయి కావచ్చు, లేదా అబ్బాయికి వివాహం అయింది, వారికి బిడ్డలు పుడుతున్నారు, ప్రథమ బిడ్డ పుట్టారు, అమ్మాయో లేదా అబ్బాయి, వాళ్ళని బాగా చదివిస్తున్నారు, కాలేజీ వరకు, లేదా స్కూల్ నుండి కాలేజీ నుండి మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు, లేదా ఇతర దేశాలు కూడా పంపించి చదువుతున్నారు బిడ్డలు. అప్పుడు వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి చెప్పడం, ఇతరులకి చెప్పి ఏమని చెప్తారు, మా అమ్మాయి బాగా చదువుతుందండి, ఈ మధ్యలోనే వాళ్ళు చదువుతున్న కాలేజీలో ఇంత స్కాలర్షిప్ వచ్చిందండి, మరి వాళ్ళకి గోల్డ్ మెడల్ వస్తుందండి, లేదా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారండి, అమ్మాయి ఒకసారి చదివిందంటే, లేదా అబ్బాయి ఒకసారి చదివినంటే గుర్తు పెట్టుకునేస్తారండి, పెద్ద జ్ఞాని అండి, ఇలాగని చెప్పడం. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు, వింటున్న వాళ్ళకి వాళ్ళ బిడ్డలు సుంటలుగా ఉంటారు, కాలేజీలకు వెళ్ళరు, షికార్లు కొడుతుంటారు, వేరే వ్యాసంగాలలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇన్వాల్వ్ అయి ఉంటారు. అప్పుడు అవునా మీ బిడ్డలు ఇంత గొప్ప వాళ్ళ, ఇంత మంచి వాళ్ళ అనేసి వాళ్ళ దగ్గర నుండి అసూయ స్టార్ట్ అవుతుంది, ఈర్ష్య స్టార్ట్ అవుతుంది, దృష్టి లాగబడుతుంది. అప్పుడు మీ బిడ్డలకి అనారోగ్యం వస్తుంది, మీకు మీ బిడ్డలకి మధ్య సంబంధాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మీ బిడ్డలు మీకు చెప్పకుండా ఎవరితో వెళ్ళిపోతారు. అయ్యో మేము ఇంత గొప్పగా అనుకున్నాము నా బిడ్డ గురించి, కానీ మా అమ్మాయి ఇలాంటి పని చేసి నేను నమ్మనే లేదు. అవునా, ఆ రోజు మీ అమ్మాయి భలే తెలివింది, నేను గీత గీస్తే దాటదన్నారండి, ఇప్పుడు ఏంటండి మీరు వేరే విధంగా చెప్తున్నారంటే, ఎవరి దృష్టి తగిలిందో తెలియలేదండి, అంత అన్యోన్యంగా ఉన్నామండి మేము, కానీ ఇప్పుడు ఫోన్ కూడా చేయడం లేదండి, ఎవరితో వెళ్ళిపోయిందో తెలియదు అనే బాధపడే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి వారి బిడ్డల గురించి మొదట పొగిడుంటారు. మా అబ్బాయిలు మా అమ్మాయిలు అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరని అని చెప్పుంటారు. అది ఎలాగ వచ్చింది, ఇలాంటి పరిస్థితి ఉన్న పలంగా ఎలా మారిపోయింది, ఎలా మాయామంత్రం ఎవరైనా వేసేసారని భ్రమిస్తుంటారు. ఇది ఏమి లేదు, మీ చేతులారా మీరు చేసుకున్నదే. మీరేం చేసింటారు, మీ ప్రథమ సంతానం గురించి గొప్పగా ప్రగల్భాలు అంటారు చూడు, అంటే మీ సంతానం గురించి, మీ ప్రథమ సంతానం గురించి మీరు గొప్పగా ప్రగల్భాలు పలుకుంటారు, గొప్పగా చెప్పుంటారు, పోస్టులేసి అతికించుంటారు, బౌభూ అనేసి అందరికీ వచ్చేటట్టుగా చెప్పుంటారు. మరి
దాని గురించి షో ఆఫ్ చేసి ఉంటారు. వాళ్ళ యొక్క ఈర్ష్యకి, దృష్టికి మరియు అసూయకి గురి అయ్యి మీ బిడ్డలకి మీకు మధ్య సంబంధాలు ఇలా అయిపోయింటాయి. అక్కడి నుంచి మళ్ళీ పంచాయతీ, కోర్టుకు వెళ్ళడము, తగాదాలు పడటము, గొడవలు పడటము, కమ్యూనికేషన్ లేకుండా పోవడం జరిగి ఉంటుంది. ఇవన్నీ జరగటం లేదా? దానికి కారణం ఎవరు? మీరే కదా. కాబట్టి దాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. మన చేతిలో ఉంటుంది ఇలాంటి వాటిని తెలుసుకో. అన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఏం లేదు, మా అబ్బాయి ఇలా చేశారండి, దానికి ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి అని. పరిహారాలు లేవు, చింతకాయలు లేవు, అవి పని చేయవు. మీరు చేసుకున్న దానికి ఇంకా వేరే పరిహారాలు ఏం పని చేస్తాయండి? కొద్దిగా ఆలోచించండి జ్ఞానంతో. అయితే కొంతమంది వ్యాపారం పెడతారు. ఈ వృషభ లగ్నం వచ్చినటువంటి వారు చాలా బాగా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా తలకు తీసుకుంటారు వాళ్ళు, అహంకారం వచ్చేస్తుంది. ఎవరో కస్టమర్ చిన్న మాట అని అంటాడు, ఏంటండి ఇలాగా అని అంటాడు, ఏం ఇలా అంటావు అలా అంటావు అనేసి వాళ్ళతో గొడవ పడడం, ఆర్గ్యుమెంట్ పెరిగి ఒకరికొకరు సట్లు బట్టలు పట్టుకొని కొట్టుకుని, జుట్లు పట్టుకొని కొట్టేంతవరకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళడము. అది చిన్న విషయమే, దానికి పెద్దగా వ్యవహారం అయిపోయేసి దాని మీద కోర్టులు తిరుగుతుంటారు. ఇవన్నీ ఎన్ని జరగటం లేదు. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి వారు 5వ భావంగా వచ్చే కన్య విషయంలో కానీ, అదేవిధంగా 10వ భావంగా వచ్చే కుంభం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు వీరికి ఇలాంటి మానసిక స్థితి దిగజారిపోకుండా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంతమంది ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు ఆలోచిస్తారో ఆలోచించండి. ఎందుకు నేను ఇలాగ చెప్తున్నానంటే, ముఖ్యంగా ఈ కన్య అనే భావము అన్ని వేళ శనికర్మ రేడియేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ కుంభం అనే భావము అన్ని వేళ ముఖ్యంగా కుజకర్మ రిషిని రేడియేట్ చేస్తుంది. ఈ రెండే మనల్ని మానసికంగా ప్రశాంతత లేకుండా చేసే భావాలుగా నేను భావిస్తాను. మీరు కూడాను నేను చెప్పిన అంశాన్ని మీ యొక్క జాతకాలలో, మీ కుటుంబంలో జరిగిన సంఘటనలతో పోల్చుకొని చూడగలిగితే మీకు అర్థమవుతుంది. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.